మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో ఎప్పుడు యేసయ్యకు ప్రార్థన చేయాలో అప్పుడు ప్రార్థన చెయ్యం, ఎప్పుడు ఉపవాసం ఉండాలో అప్పుడు ఉపవాసం ఉండం, ఎప్పుడు కన్నీళ్లు కార్చాలో అప్పుడు కన్నీళ్లు కార్చాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఏముందో తెలుసా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఈ సూత్రాన్ని ఖచ్చితంగా పాటించు. నీకు ఏదైనా కష్టం వచ్చిందా, వినకూడని వార్త వినాల్సి వచ్చిందా, అనుకోకుండా ఉద్యోగంలో సమస్య వచ్చిందా, భార్యాభర్తల మధ్య ఏదైనా మనస్పర్ధ వచ్చిందా, నీ కొడుకుని కూర్చో నీ కూతురుని కూర్చో వినకూడని వార్త ఏదైనా వినాల్సి వచ్చిందా, లేదా వ్యాపారంలో నష్టమా, లేదా ఉద్యోగంలో ఏదైనా సమస్య, సడన్గా ట్రాన్స్ఫర్ వచ్చిందా, సడన్గా తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందా, సడన్గా శరీరంలో మార్పు ఏదైనా వచ్చిందా, అది నీకు కష్టంగాను శ్రమగా అనిపిస్తుందా? అయితే మొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ఉన్న ఫలాన్ని మోకరించో, నీ గదిలో మోకరించో, ప్రార్థన చేయి. మీలో ఎవ్వరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయాలి.